ఈ వారం కథ శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి ఎందుకైనా మంచిది. ఈ కథకు రచయిత ఈ పేరు ఎందుకు పెట్టారో కథంతా శాంతంగా వింటే శ్రోతలకు ఇట్టే తెలిసిపోతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఆదివారం ఉదయం 8 గంటల సమయం. టీ సేవించి బాల్కనీలో తీరుబడిగా కూర్చొని చూస్తున్నాను. తూర్పు టెండ తెరలు ఆకాశంలో అడ్డొచ్చిన మబ్బులతో వాదులాడుతున్నాయి. రాత్రి చల్లదనం ఇంకా పచ్చిగా ఉండి గాలితో చెలగాటమాడుతోంది. వాతావరణం ఆహ్లాదంగా ఉండి మనసు ఉల్లాసంతో సయ్యాటల నెయ్యానికి పోతోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ కాఫీ మీద కోరిక పుట్టి శ్రీమతి కోసం వంటగది వైపు చూశాను. అప్పుడే వందన పడగ్గది నుంచి విసురుగా వచ్చింది. ఏమిటి మీరింకా కదలక కూర్చునే ఉన్నారు? అవతల రాఘవ వచ్చే ట్రైన్కి టైం అవుతుంది. మంచం మీద ఇస్త్రీ బట్టలు పెట్టాను, వెళ్ళండి అంది రుసరుసలాడుతూ. ఆమె కోపం నా బద్ధకం మీద. పడుతున్న కంగారు అమ్మాయి పెళ్లి విషయం. కాఫీ కాదు, టిఫిన్ కూడా అతిథి వచ్చాకనని అర్థమైంది. లేచి బట్టలు మార్చుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరాను. అబ్బాయి పెద్దవాడు. ఇంజనీరింగ్ చేశాక వాడికి ఉద్యోగం వచ్చింది. అన్నీ సమకూరాక అవసరమనుకుని ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మాయి వసుధకి పెళ్లి చేయాలి. చాలా సంబంధాలు వచ్చినా అనేక కారణాలతో కుదరలేదు. కొన్నింటికి మా అబ్బాయి కులాంతర వివాహం సాకు. పడగలెత్తిన వరకట్న వాడుక, ఆపై లాంఛనాల వేడుకలంటూ మా తాహతుకి మించిపోవటంతో మరికొన్ని సంబంధాలు తప్పిపోయాయి. ఇన్ని అడ్డంకులవుతున్న వసుధ వివాహం త్వరగా చేయాలన్నది వందన ఆరాటం. ఏదో ఒక పూనిక లేకపోతే అమ్మాయి పెళ్లి వేడుకైనా మా చేతుల మీదుగా జరగదేమోనన్నది ఆమె భయం. ఈ పరిస్థితుల్లో రాఘవ ఓ సంబంధం తెచ్చాడు. ఇప్పుడు రైల్లో దిగబోతున్న అతడు వందనకు పినతల్లి కొడుకు. ఆ వచ్చిన సంబంధం దూరమైన వరసున్న బంధువులు కావటం విశేషం. రాఘవ వివరాలన్నీ వందనకు ఫోన్ చేసి చెప్పాడు. ఈరోజు వస్తున్నట్లు ముఖతా కాయపరుచుకుందామన్నాడు. అందుకే వందన హడావుడి పడుతూ నన్ను రైల్వే స్టేషన్కి సాగనంపింది. చల్లని వాతావరణంలో బయలుదేరిన నాకు రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే అధిక జనసాంద్రతలో వేడిగా అనిపించింది. ఎటు చూసినా ప్రయాణికుల రద్దీతో ఉరుకుల పరుగుతో ఉంది. చూస్తుండగానే విశాఖపట్నం మహానగరంగా విస్తరించింది. అందుకు తగ్గట్టుగా స్టేషను పెద్దదైంది. ఒకప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ పాత పోస్టాఫీస్ దగ్గరలో ఉండేది. స్కూలు సెలవుల్లో అన్నగారిని చూడ్డానికి వచ్చినప్పుడు ప్యాసింజర్ రైలు అక్కడే దిగేవాణ్ణి. మహాకవి శ్రీశ్రీ గారు అభిమానించే రీడింగ్ రూమ్ని దాటుకుని అన్నగారింటికి వెళ్ళేవాడిని. మధ్యలో వైజాగ్ పటేం అన్న బోర్డు ఉన్నట్లు గుర్తు. విశాఖ నగరం ఉక్కు నగరమై మహానగరంగా పెరిగి ఇప్పుడు అందాల నగరంగా పిలుస్తున్నారు. గతం తలుచుకుంటూ రైళ్ల రాకపోకల డిస్ప్లే బోర్డు దగ్గరికి వెళ్ళాను. రాఘవ వస్తున్న రైలు 4వ నంబర్ ప్లాట్ఫారం చూపిస్తుంది. రాకకు ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. ఉదయం కాఫీ కోరిక మనసుని వెంటాడుతుండటంతో కేఫ్కి వెళ్ళి తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి నడిచాను. అప్పటికే రైలు ఆగి ఉండటంతో సమయం తప్పు చూశానన్న కంగారు కలిగింది. అంతలో వచ్చిన అనౌన్స్మెంట్ విని అది వేరే రైలని తెలిసి నిబ్బరపడ్డాను. పోయి ప్లాట్ఫామ్ మీద కుర్చీలో కూర్చున్నాను. ఎదురుగా కోచ్ కిటికీ వైపు యథాలాపంగా చూసి ఉలికిపాటు కలిగింది. సైడ్ బెర్త్ మీద కూర్చున్న యువకుడు బాగా తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలో ఆహార్యం ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం మనసులో కొట్టుమిట్టాడుతుంటే దృష్టి మరల్చుకోలేకపోతున్నాను. ఎదురుగా ఉన్న యువతితో మాట్లాడుతూ నన్ను గమనిస్తూ అప్పుడప్పుడు చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాక ఆ యువకుడు రైలు దిగి నాకు దగ్గరగా ఉన్న ఇడ్లీ బండివాడి దగ్గరకు వచ్చాడు.
అతడెవరో నాకింకా గుర్తు రాలేదు. ఆ ముఖ కవళికలు నాకు బాగా ఎరుకైనవే అనిపిస్తున్నాయి. సభ్యత కాదని చూపులు తిప్పుకున్నాను. అతడు డబ్బులిచ్చి 2 ప్లేట్లు ఇడ్లీలు తీసుకొన్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు పరిశీలనగా చూడొచ్చని గమనిస్తున్నాను. 10 నిమిషాలైనా అతడక్కడే ఉన్నాడు. ఆశ్చర్యం వేసి అటు చూశాను. 2 చేతులతో ఇడ్లీ ప్లేట్లు పట్టుకుని అమ్మేవాడితో ఏదో వాదులాడుతున్నాడు. ప్లాట్ఫారం మీద రణగణధ్వనితో నాకు సరిగ్గా వినిపించటం లేదు. అమ్మేవాడు అతడిని పట్టించుకోకుండా తన వ్యాపారం చూసుకుంటున్నాడు. అంతకంతకు ఆ యువకుడి ముఖం సీరియస్ కావటం చూస్తుంటే విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు. రైలు కదిలే సూచనలు ప్రయాణికుల హడావిడిలో కనిపించడం మొదలైంది. అయినా ఆ యువకుడు అక్కడే ఉన్నాడు. ఈసారి కోపంగా ఏదో అడుగుతున్నాడు. రైలు కదలడానికి కూత వేసింది. బండి కదులుతోంది, తొందరగా రండి. కోచ్ తలుపు దగ్గరకొచ్చిన అమ్మాయి కంగారు పడుతూ అతడిని పిలిచింది. ఇంతకుముందు అతడు ముచ్చటలాడిన ఆమె భార్యని తెలుస్తోంది. విషయ కుతూహలంతో లేచి ఇడ్లీ బండి దగ్గరకు వెళ్ళాను. రైలు కదలబోతుంది. ఏమైందన్నట్టు అమ్మేవాడి వైపు చూశాను. చూడండి సార్, తలనొప్పి బేరం. 2 ప్లేట్లు ఇడ్లీలకి మరో 2 పేపర్ ప్లేట్లు కావాలంటాడు ఈయన. కుదరదు, స్టాల్ మేనేజర్కి చెప్పాలంటే వినడు. విసుగ్గా అన్నాడతడు. ఆశ్చర్యం కలిగింది. పేపరు ప్లేట్లక ఈ వాదులాటని నవ్వొచ్చింది. ఏమండి, తొందరగా రండి, బండి కదిలిపోయింది. నడుస్తున్న రైలు నుంచి అతడి భార్య ఆందోళన పడుతూ మరోమారు పిలిచింది. నాకు తమాషాగా తోచి యువకుడి వైపు చూశాను. చట్నీ నీళ్లలా కారుతోంది, ఎందుకైనా మంచిదని అడిగాను. అతడు కారణం చెప్పి వెనుతిరిగి పెద్ద అంగలతో వెళ్ళిపోతుంటే ఉలిక్కిపడ్డాను. శివమూర్తి రూపం చటుక్కున గుర్తుకొచ్చింది. ఎందుకైనా మంచిదన్న మాట మనసులో మెరిసినట్టయింది. అచ్చం వాడిలాగే అన్నాడా యువకుడు. ముఖ కవళికలు పోలికలు మూర్తివే. ఇడ్లీ ప్లేట్లు 2 తలుపు దగ్గరున్న భార్యకు అందించి రైలు వేగంతో పరుగెత్తి కోచ్ ఎక్కాడు. చూపు నానించి దాటిపోతూ ఆ యువకుడు చేయూపుతుంటే శివమూర్తి జ్ఞాపకాలు కదిలాయి నాలో. ఎందుకైనా మంచిది శివమూర్తి తరచుగా వాడే పదం. మాటే కాదు, ఏ పని చేసినా ఎందుకైనా మంచిదన్న కోణంలోనే ఆలోచించేవాడు. అందులో అతి జాగ్రత్త, ముందు చూపుతో పాటు చిన్నపాటి భయం ఉండేదనిపించేది నాకు. వాడు నేను స్నేహితులం. దాదాపు 10 ఏళ్లపాటు చదువు ఉద్యోగాల్లో సన్నిహితంగా గడిపి ఒకే దగ్గర కలిసిమెలిసి మెలిగిన వాళ్ళం. శివమూర్తిని చివరిసారిగా చూసింది చెన్నైలో. 4 ఏళ్ల క్రితం ఆవడి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన సెమినార్లో కలిశాం. ఇండిజినస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశం దేశీయంగా రక్షణ రంగంలోని యంత్ర విడిభాగాలను అభివృద్ధి పరచటం. నేను విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ నుంచి వెళ్ళాను. దేశంలోని పలు ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నారు. మూర్తి అప్పటికే ఉద్యోగం వదిలిపెట్టి కలకత్తాలో ఇండస్ట్రీ ప్రారంభించాడు. చెన్నైలో రైలు దిగాక సమయం లేకపోవడం వలన హోటల్కి వెళ్ళలేదు. స్టేషన్లో ఉదయం కార్యక్రమాలు ముగించుకుని సెమినార్కి హాజరయ్యాను. శివమూర్తిని అక్కడ అనుకోకుండా కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ వాడిలో ఉత్సాహం సన్నగిల్లి వ్యాకులత ఉన్నట్లు తోచి అదే అడిగాను. శివమూర్తి ఆత్మీయంగా నవ్వుతూ నా భుజం తట్టాడు. ఏముందిరా, వయసు మీద పడుతోంది, ఒంటరి బతుక్కి అన్నీ రుగ్మతలే. ఎందుకైనా మంచిదని మరో ఇన్సూరెన్స్ పాలసీ చేయించాను. నా మనసు కలుక్కుమంది. ఇంతలో సెమినార్ ప్రారంభం కాబోతుండటంతో హాలు వైపు నడిచాం. అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. అవతల హోటల్ రిసెప్షనిస్టు రూమ్ కన్ఫర్మ్ కాలేదని సంజాయిషి చెబుతున్నాడు. 2 రోజుల ముందు వైజాగ్ నుంచి బుక్ చేశాను, ఇప్పుడు కన్ఫర్మ్ కాలేదంటే ఎలా? కోపంతో గట్టిగా అడిగాను. ఇప్పుడు మరో హోటల్లో రూమ్ దొరక్కపోవచ్చు. లగేజీ స్టేషన్ లాకర్ రూమ్లో ఉంది.
ఈలోగా మూర్తికి అర్థమై నా నుంచి మొబైల్ తీసుకుని కాల్ కట్ చేశాడు. హైరానా పడకురా, ఎందుకైనా మంచిదని డబుల్ రూమ్ బుక్ చేశాను. నా మనసు కుదుటపడింది. శివమూర్తిని చివరిసారి కలిసినప్పుడు ఎందుకైనా మంచిదన్న వాడి ముందు చూపు అలా అక్కరకొచ్చింది. ఆ రోజు సెమినార్ ముగిసి నా లగేజీ తీసుకుని హోటల్కి వచ్చేసరికి రాత్రి 8 అయింది. అప్పటికే రూమ్లో రమ్ము, విస్కీ, మందు బాటిల్స్తో పాటు సోడాలు, కూల్ డ్రింకులు అమర్చి ఉన్నాయి. రమ్ము మూర్తికి ఇష్టమైన బ్రాండు, నాది విస్కీ. కానీ ఇద్దరికీ అరుదుగా తీసుకునే అలవాటు. విస్కీ బాటిల్ తీసి మూర్తి వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఎందుకైనా మంచిది, అతిథి రావచ్చు, ఆత్మీయుడవే వచ్చావు, వాడు నవ్వుతూ అన్నాడు. వాడి అభిమానం తరగనిదనిపించింది నాకు. ఈ వ్యవహారం చూస్తుంటే రోజూ అలవాటుకు దిగినట్టున్నావు. శివమూర్తి అభావంగా చూశాడు. జీవితాన్ని పంచుకోవలసిన వాళ్ళు తన సుఖమయ బతుకుని ఎంచుకున్నప్పుడు నాకు తప్పలేదు. వాడిలో చేరిన వైరాగ్యం తెలిసి నేనేమీ మాటలాడలేకపోయాను. ఎందుకైనా మంచిదనే చేస్తున్నాను, అదే ఊరటనిస్తుంది. సరే, నీ వెళ్ళి ఫ్రెషప్ అయిరా, ఈలోగా చెన్నై రమ్ము రుచి చూస్తాను అన్నాడు బాటిల్ ఓపెన్ చేస్తూ. నేను బాధపడుతూ బాత్రూంలో దూరాను. మూర్తి గురించి తెలిసిన విషయాలు మననం చేసుకుంటూ స్నానమది ముగించి వచ్చేసరికి వాడు ఒక రౌండ్ పూర్తి చేశాడు. తర్వాత శివమూర్తి వెళ్ళి వచ్చాక ఇద్దరము కూర్చున్నాం. ఇప్పుడు చెప్పరా, చెల్లెమ్మ ఎలా ఉంది? అబ్బాయికి పెళ్లి చేశావటగా? గ్లాసులో మందు పోసి అడిగాడు. వందన బాగుంది, అబ్బాయి పెళ్ళి మేం చేయలా, వాడే చేసుకున్నాడు ముక్తసరిగా అన్నాను. అంటే లవ్ మ్యారేజ్? ఏదైనా పెళ్ళేగా, కాలంతో పాటు మనము మారాలి, తప్పదు. మరి అమ్మాయి వసుధ? ఈ ఏడాది ఇంజనీరింగ్ అయింది, అయితే ఉద్యోగం, లేదా కుదిరితే వివాహం. మూర్తి రమ్ముని సిప్ చేసి నా వైపు చూశాడు. అలా వద్దురా, అది అమ్మాయి ఇష్టానికే వదిలిపెట్టు. ఈ తరం పిల్లలు ఆ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. పెళ్ళంటూ ముళ్ళ కిరీటం పెట్టకు. మూర్తి మొహంలో రంగులు మారటం గమనించాను. ఎన్నో విషయాలు వాడిని అడగాలన్న తహతహల ఉద్రేకం నా మనసులో తిరుగుతోంది. కానీ వాడెలా స్పందిస్తాడోనన్న వ్యాకులతతో మిన్నకుండిపోయాను. శివమూర్తి గ్లాసు ఖాళీ చేసి మందు పోసుకున్నాడు. నేను మెల్లగా తీసుకుంటున్నాను. ఒకప్పుడు ఆనందమంటే అయిన వారి సాంగత్యం ఒక్కటే అనుకున్నాను. ఇప్పుడు మత్తు కూడా ఇస్తుంది ఉన్నట్టుండి అన్నాడు మూర్తి. నేను రూపవతి గురించి మౌనంగా ఉండలేకపోయాను. తను ఎలా ఉంది? విడిపోయిన భార్య గురించి అసందర్భంగానే అడిగాను. శివమూర్తి వెలితిగా నవ్వాడు. ఎలా ఉంటుంది? బతకడానికి జీవించడానికి మధ్యనుంది. ఆ మాటకి రూపవతితో వాడెందుకు సుఖపడలేకపోయాడో నాకు అర్థమైంది. ఆ గదిలో చల్లదనం గూడు కట్టుకుపోయి ఏసీ చప్పుడు వింటూ కూర్చున్నాను. ఇద్దరి మధ్యన మౌనం గడ్డ కట్టుకునుంది. సమయం తనంతట తాను వెనక మజిలీకి పోతోంది. కొంతసేపటికి మూర్తి 2 గ్లాసులు తీసుకుని రమ్ము పోశాడు. నా గ్లాసు చేతిలో ఉంది. వాడెందుకులా చేస్తున్నాడో నాకు అర్థం కాక అడిగాను. సందేహంతో అడుగుతావని తెలుసు. 3 లార్జ్ పెగ్గులు అయ్యాయి. ఇప్పుడు తీసుకోబోతున్నది 4వది. బాధల బరువు దిగకపోయినా శరీరానికి తడబాటు వస్తుంది. తుడవడానికి కన్నీళ్లు లేవని చేతులు అలిగి మొరాయిస్తాయి. గ్లాసు జారి పగిలిపోవచ్చు. ఎందుకైనా మంచిదని ఈ రౌండు 2వ గ్లాసులో పోసించాను అన్నాడు. చలించిన మనసుతో నాకు మాటలు తోచలేదు. వాడి గ్లాసుల్లో మందు అయ్యే వరకు చూస్తుండిపోయాను. అంతకంతకు అతడి కళ్ళల్లో ఎర్రజీరలు పొంగి ఉబ్బుతున్నాయి. నాకు తెలుసు,
మనసులోనిది చెబితే దుఃఖం తీరిపోదు. ఎంత పెద్దదైనా ఒంటికెరటానికి ఒడుపు తక్కువ. తీరం చేరదు. నా కథ కూడా అలాగే ముగుస్తుందేమో. తడబడుతూ అన్నవాడి మాటలకు నా గుండె బరువై సాంత్వనగా ఏమనలేకపోయాను. సారీరా, ఈరోజు నీతో కలిసి డిన్నర్ చేయలేకపోతున్నాను. ఎందుకైనా మంచిదని నీకే ఆర్డర్ చేశాను. గుడ్ నైట్ అని శివమూర్తి క్షణాల్లో మత్తు నిద్రలోకి జారిపోయాడు. ఆ రాత్రి భోజనం నాకు సహించలేదు. రాఘవ వచ్చే రైలు రావటంతో శివమూర్తి జ్ఞాపకాలు తెగిపోయాయి. ఇదివరకు ఒక పెళ్లి వేడుకలో చూసిన అతడిని గుర్తుపట్టగలిగాను. కోచ్ దిగుతూ బావగారంటూ మాట కలిపి మర్యాద తీసుకుంటూ బ్యాగ్ని నాకు అందించాడు. స్టేషన్ నుంచి సీతమ్మధార మా ఇంటికి ఆటోలో పావుగంట ప్రయాణం. రాఘవ మాటలకు శ్రోతనయ్యాను. మా అమ్మాయి అందం, అణకువ, చదువు, ఉద్యోగం చూసి అబ్బాయి తల్లిదండ్రులు ఇష్టపడ్డారని, వసుధని కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారని అతడు పలుమార్లు పదే పదే చెప్పుకొచ్చాడు. అన్ని విషయాలు శ్రీమతి చూసుకుంటుందని నేను మౌనంగా విని శ్రద్ధగా ఊకొట్టాను ఇల్లు చేరే వరకు. రాఘవను చూసి వందన మొహమంతా ఆనందాన్ని పులుముకొంది. చాంతాడంత బంధువుల లిస్టు చదివి వారి గురించి కుశల ప్రశ్నలు వేసింది. చూస్తుంటే నాకు బాగుందనిపించి తెలిసిన పెద్దవాళ్ల గురించి వాకబు చేసి నా మన్ననలు కలిపాను. రాఘవ కాలకృత్యాలు ముగించి వచ్చేసరికి వందన టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దిపెట్టింది. అతిథి మర్యాదలకు ఏం తక్కువ అవుతాయో అన్నట్టు పెసరట్టు ఉప్మా, గారెలు, అల్లం చట్నీ, దానితో పాటు పలుకుల పచ్చడి. వాటిని చూసి వసుధ వివాహం విధిగా జరుగుతుందన్న భరోసా కలిగింది నాకు. రాఘవ మొహమాట పడలేదు. భేషుగ్గా ఉన్నాయంటూ అన్ని రుచులు సంతృప్తిగా తిని కాఫీ తీసుకున్నాడు. తర్వాత ఆలస్యం ఎందుకన్నట్లు వందన సంబంధం విషయం కదిపింది. అబ్బాయి వసుధ ఫోటో చూశాడు. అమ్మాయితో పాటు బెంగళూరులో ఉద్యోగము వచ్చింది. మిగిలింది మీ చేతుల్లో ఉంది. ఏమంటారు బావగారు? వందనతో చెప్పి రాఘవ నా వంక చూసి అబ్బాయి ఫోటో ఇచ్చాడు. అబ్బాయి ఫోటోలో బాగున్నాడనిపించి శ్రీమతికిచ్చాను. చూసిన వెంటనే వందనకి నచ్చినట్లు ఆమె మొహంలోని వెలుగే చెబుతోంది. ఏమంటారు బావగారు? రాఘవ మళ్ళీ అడిగాడు. ఆయన అవునంటారు. సంబంధం మాకు నచ్చింది. అన్నయ్యవి. తర్వాతది నీ భుజాన వేసుకుంటే అమ్మాయికి ఈ సంబంధం కుదిరినట్టే. వందన వాక్యానికి రాఘవ ఉబ్బుగా నవ్వాడు. భారం నా నెత్తిన పెడితే ఎలా కాదనను? వరకట్నం వద్దంటున్నారు. కానీ లాంఛనాలు, కానుకలు, వివాహ వేడుకలు, వియ్యంకులు కోరినట్లు మీకు అనుకూలమైతే వసుధ పెళ్లికి వెనుకడుగు లేనట్టే. రాఘవ తెలివిగా వ్యవహారం నడుపుతున్నాడు. అసలు కన్నా కొసరెక్కువగా ఉందనిపించింది. ఏం బావగారు మాట్లాడరు? నన్ను చూస్తూ అడిగేసరికి వందన తేరుకుంది. అలాగే అన్నయ్య, నీవన్నట్టే ఖాయం చేద్దాం. నేనెక్కడ వెనకడుగు వేస్తానోనని శ్రీమతి ముందడుగు వేసింది. శుభం అని వియ్యాల వారి కోరికల వివరాలు చెప్పాడు. విని వందన కలవరపాటుగా నా వైపు చూసింది. నా గుండె గుబగుబలాడింది. అవన్నీ జరిపిస్తే వరకట్నం కన్నా ఒకంత ఎక్కువే అవుతుంది. నా ప్రావిడెంట్ ఫండ్ లోను సగం ఖర్చులకి రాదు. స్టార్ హోటల్లో కళ్యాణ మండపం, విందులు, ప్రీ వెడ్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలు, పాట కచేరీతో పాటు వియ్యపురాలితో సహా బంధువులందరికీ పట్టుచీరలు, ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు తోగగలిగేవా అనుకున్నాను. మా మౌనం రాఘవ గ్రహించినట్టున్నాడు. మీరింకా వెనకటి రోజుల్లో ఉన్నారు బావగారు. ఈ కాలం కుర్రాళ్ళకి అన్నిటికీ హై సొసైటీ మీద ముచ్చట. సంవత్సరానికి 12 లక్షల జీతం. పెళ్ళికొడుకు తన తాహతుకి తగ్గట్టుండాలంటాడు. నాకు నవ్వొచ్చింది. సంపాదన ముఖ్యమనుకుంటే
అందులో సగానికి పైగా జీతం మా అమ్మాయికే వస్తుంది. చూడబోతే భేషజాలకు పోయేవాళ్ళనిపించింది. అలాగే అన్నయ్య, మీ బావగారికి ఇష్టమే, డబ్బు సర్దుబాటు గురించి ఆలోచిస్తున్నారంతే. నేను మాట్లాడకపోయేసరికి వందన కల్పించుకుని అంది. అవునవును, భారం మోయాల్సింది బావగారే కదా, ఏమంటారు బావా అన్నాడు రాఘవ. అన్నీ వారిద్దరే మాట్లాడుకుంటూ మధ్యలో నేననేదేముంది, ఏదో ఒకటి జరుగుతుందని తప్పదని తల పంకించాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, అబ్బాయి ఫోటో పంపించి అమ్మాయితో ఓ మాట చెబితే పనైపోయినట్టే, ఏమంటారు బావగారు? రాఘవ తొందర చేస్తుంటే నాకు గుబులుగానే అనిపిస్తుంది. ఆర్థిక వెసులుబాటు తోచడం లేదు. సందిగ్ధంగా వందన వైపు చూశాను. నా దగ్గర వ్యవహారం తేలకపోవడంతో వందన క్షణాల్లో తేరుకుంది. నీకు తెలియదన్నయ్యా, మీ బావగారు లోతు మనిషి, తొందరగా దేన్నీ తేల్చరు. అమ్మాయితో నేను మాట్లాడతాను. శ్రీమతి మాటకు నిజమే, దిగితే గాని లోతు తెలిసి రాదనుకున్నాను. సరే, అమ్మాయికి ఫోన్ చెయ్యి, ఆదివారమే కదా దొరుకుతుంది. రాఘవ అన్నదే తడవు వందన అబ్బాయి ఫోటోని మొబైల్లో తీసి వసుధకి పంపించింది. చూసి ఫోన్ చేయమని మెసేజ్ కూడా పెట్టింది. పావుగంటలో అమ్మాయి ఫోన్ చేయగానే ఆతృతగా రిసీవ్ చేసుకుంది. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు, బావున్నాడు, నచ్చాడా? ఏ ఉపోద్ఘాతం లేకుండా అడిగింది. అవతల అమ్మాయి అవునన్నట్లే ఉంది. వందన మొహం సంతోషంతో విప్పారింది. మా రాఘవన్నయ్య తెచ్చిన సంబంధం, దూరపు చుట్టాలవుతారు, పైగా కట్నం అవసరం లేదంటున్నారు. వందన లాంఛనాలు కానుకల గురించి చెప్పలేదు. అవతల అమ్మాయి ఏదో అభిప్రాయం చెప్పినట్లుంది. శ్రీమతి వదనంలో చిన్న కలవరపాటు తొంగి చూసింది. అన్నయ్య, అమ్మాయి ఇష్టపడ్డది, కానీ పెళ్ళయ్యాక ఉద్యోగం మానదట, అబ్బాయి ఒప్పుకుంటే సరే అంది. మొబైల్ దూరంగా పెట్టి చెప్పింది. రాఘవ ఆనందంతో బిగ్గరగా నవ్వాడు. అలాగే చెల్లాయి, ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవాలనే అబ్బాయి వసుధని ఇష్టపడ్డది. వచ్చే ఏడాది వాడు బెంగళూరుకి బదిలీ అవుతాడట. రాఘవ మాటల్ని అమ్మాయికి చెప్పి వందన కాల్ కట్ చేసింది. తరచి ఆలోచించడం తెలియని బాధ అనుకుని డబ్బు విషయాన్ని పక్కన పెట్టి ఆ రోజు ఇంట్లో సంతోషాన్ని నేను పంచుకున్నాను. మర్నాడు రాఘవ తిరుగు ప్రయాణం. నాకు డ్యూటీకి సెలవు పెట్టక తప్పలేదు. ఉదయం రాఘవతో స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కించాను. తిరిగి వస్తుండగా ప్లాట్ఫారం మీద ఇడ్లీ బండివాడు ఎదురైతే చూశాను. నన్ను గుర్తుపట్టి అతడు యథాలాపంగా నవ్వాడు. నేను నవ్వాను. పేపరు ప్లేట్ల కోసం రగడపడి ఎందుకైనా మంచిదన్న నిన్నటి యువకుడు మనసులో కదిలాడు. అతడితో పాటు శివమూర్తి జ్ఞాపకాలు వెంటపడ్డాయి. కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుతూ కూర్చుని ఆలోచనల్లో పడ్డాను. శివమూర్తితో నాకు విశాఖపట్నంలోనే ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అప్పుడు తొలి పరిచయం. తర్వాత ఇద్దరము డిప్లొమా చేశాం. అవి వైజాగ్ బేస్ రిపేరింగ్ ఆర్గనైజేషన్ నేవల్ డాక్యార్డ్గా మారి అభివృద్ధి చెందుతున్న రోజులు. సాంకేతిక విద్య గల యువకులకి అనేక ఉద్యోగావకాశాలు వచ్చాయి. నేను అప్లై చేసి పరీక్షలకు హాజరయ్యాను. గ్రేడ్ 1 ఫిట్టర్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో చేరాను. శివమూర్తి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. కానీ వాడి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి. కలకత్తాలో పనిచేస్తున్న ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. వచ్చిన నష్టపరిహారంతో తల్లి శివమూర్తిని తీసుకుని విశాఖపట్నం చేరి కొడుకుని ఐటీఐలో చేర్చింది. ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు పై చదువుకి శివమూర్తి నిర్ణయం నాకు నచ్చలేదు. నాతో పాటు ఉద్యోగంలో చేరితే మంచిదనుకున్నాను. అప్పటికే అతడి తల్లి వంట పనులు చేస్తూ ఇల్లు గడుపుతోంది. ఆ అభిప్రాయమే వాడితో చెప్పాను. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. కష్టమైన అమ్మకి ఇష్టమే. ఆర్థిక ఇబ్బందులున్నా భవిష్యత్తుకి ఎందుకైనా మంచిదనే నిర్ణయం తీసుకున్నాను.
వాడెప్పుడూ అంతే. చిత్రమైన స్వభావం. చేసే ప్రతి పనికి ఎందుకైనా మంచిదంటాడు. తన లక్ష్యం చెప్పడు. సాధారణ విషయాల్లోనూ అలాగే ఉంటాడు. ఎప్పుడైనా సినిమాకు వెళ్తే గంట ముందు వాడితో పాటు నేను వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకురా అంటే ఎందుకైనా మంచిదనేవాడు. షో టైంకి వెళ్తే సరిపోతుందని నేను మొత్తుకున్నా వినేవాడు కాదు. ఆ సమయానికి బస్సు దొరక్కపోవచ్చు. ఆటోలో వెళ్తే డబ్బు ఖర్చు. ముందుగా చేరుకుంటే వచ్చే ప్రేక్షకుల్ని, వారి సినిమా ఉత్సాహాన్ని చూసే అనుభూతి బావుంటుందంటూ సమర్థించుకునేవాడు. పరీక్షలకి 3 పెన్నులు పెన్సిళ్ళు తెచ్చేవాడు. ఇన్విజిలేటరు అదోలా చూసి స్లిప్పులున్నాయనుకుని విప్పి చూసేవాడు. పక్కనే ఉన్న నాకు చిన్నతనం అనిపించేది. వాడు మాత్రం ఇన్విజిలేటర్ మొహం చూసి ఎందుకైనా మంచిదని నవ్వేవాడు. అయితే ఒక్కోసారి అవి ఇతరులకు ఉపయోగపడేవి. ఇలా ప్రతి విషయంలోనూ ఎందుకైనా మంచిదని అతి జాగ్రత్తలకు పోయేవాడు. చివరకు తల్లి అనారోగ్యం పాలైనప్పుడు అలాగే ప్రవర్తించాడు. వాడికి తల్లి మీద అమితమైన అభిమానం, అంతులేని గౌరవం. ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ఆమెకు జబ్బు చేసింది. 2 నెలల్లో 4 డాక్టర్లని మార్చాడు. ఏ మెడిసిన్ కోర్సు పూర్తి కాకుండా మరో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. అతడు రాసిన మందులు కొనేవాడు. వాడి చాదస్తానికి నాకు విపరీతమైన కోపం వచ్చి కసురుకునేవాడిని. ఎందుకైనా మంచిది ఏ డాక్టర్ హస్తవాసి బావుండి అమ్మకి త్వరగా నయమవుతుందని బాధపడుతూ అనేవాడు. శివమూర్తికి ఇంజనీరింగ్ అయ్యాక డాక్యార్డ్లోనే ఛార్జ్మ్యాన్గా ఉద్యోగం వచ్చింది. నాకు చాలా ఆనందం కలిగింది. అప్పటికి నేను మెకానిక్గా ప్రమోట్ అయ్యాను. ఇద్దరం నేవల్ డాక్యార్డ్లో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సన్నిహితంగా ఇంకా దగ్గరయ్యాం. తర్వాత 3 ఏళ్లకు డాక్యార్డ్ ఫోర్మ్యాన్ పోస్టులు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇద్దరము అప్లై చేసి పరీక్షలు రాశాం. డిగ్రీ ఉండటంతో శివమూర్తి సెలెక్ట్ అయ్యాడు, నేను కాలేదు. అయినా నేను చాలా సంతోషించాను. కానీ వాడికి పోస్టింగ్ కలకత్తాలో ఇచ్చారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్లో ఉన్న వార్షిప్ ఓవర్సీయింగ్ టీంలో చేరాలి. అందుకు 3 నెలల వ్యవధి ఇచ్చింది డిపార్ట్మెంటు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్లో యుద్ధ నౌకల్ని తయారు చేస్తారు. వార్షిప్ ఓవర్సీయింగ్ టీము వాటి నాణ్యతా తనిఖీలను నిర్వహిస్తుంది. శివమూర్తి కలకత్తా వెళ్ళకముందే వాడికి సంబంధం కుదిరి రూపవతితో వివాహం జరిగింది. రూపవతి తండ్రి కలకత్తాలో పేరున్న కంపెనీలో జనరల్ మేనేజర్. శివమూర్తి కన్నా పై అంతస్తువాడు. బాగా ఆస్తులు కలిగినవాడు. భార్య లేదు, ఒక్కరితే కూతురు. ఒక మెట్టు దిగువన ఉన్నవాడు అల్లుడైతే తమ చెప్పు చేతల్లోకి వస్తాడని అతడి యోచన. అందుకే శివమూర్తిని అల్లుడుగా చేసుకున్నాడని నాకు అనిపించింది. శివమూర్తి సంబంధం గురించి చెప్పినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పాను. స్నేహం నిలబడుతుంది కానీ వియ్యానికి అంతస్తులు భేదం కలతలకు దారితీస్తుందన్నాను. నా అభిప్రాయానికి వాడు కొద్ది నిమిషాలు ఆలోచించాడు. మధ్యతరగతి జీవితం నుంచి ఎదగాలనుంది నాకు. ఎందుకైనా మంచిది ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాను అని రూపవతితో వివాహాన్ని సమర్థించుకున్నాడు. కాదనడం వితండవాదం అవుతుందనిపించింది నాకు. కలకత్తా వెళ్లే ముందు శివమూర్తి దంపతుల్ని మా ఇంటికి విందుకు ఆహ్వానించాను. వాళ్ళు వచ్చేసరికి వందన వంటగదిలో హడావుడి పడుతోంది. రూపవతి నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. ఎందుకీ శ్రమ? ఏ హోటల్లోనో టేబుల్ రిజర్వ్ చేసుకుంటే సరిపోయేది. ఆమె శ్రీమతితో అన్న మాటలు హాల్లో నేను విన్నాను. అప్పుడు ఏమనాలో తోచని వందన పరిస్థితి నాకు అర్థమైంది. తనేం మాట్లాడలేదు. భోజనాలు అయ్యే వరకు వందన ముభావంగా ఉంది. రూపవతి కలకత్తాలోని తమ బంగ్లా నౌకర్ల గురించి చాలా విషయాలు గొప్పగా చెప్పింది. నేను వింటూ నవ్వుకున్నాను. శివమూర్తి చూస్తూ ఊరుకున్నాడు.
శివమూర్తి దంపతులు వెళ్లే ముందు రూపవతికి వందన బొట్టు పెట్టి పట్టుచీర జాకెట్టు పెట్టింది. మా ఆతిథ్యానికి శివమూర్తి ఎంతగానో పొంగిపోయాడు. చీర బాగుంది, కానీ నెమలికన్ను బార్డర్ చిన్నదిగా ఉంది, ఖరీదైనదిగా కనిపించటం లేదు, చీర అంచు తిరగేస్తూ అన్నది రూపవతి. శ్రీమతి చిన్నబోయి చూసింది నన్ను. వందన వద్దన్నా పెద్ద ఖరీదు పెట్టి కొనిపించాను. మూర్తి సంతోషపడతాడని నా ఉద్దేశం. నాది తప్పే అన్నట్టు శ్రీమతికి కళ్ళతోనే చెప్పాను. సర్లే రూపా, చీర బాగుందన్నావుగా, ఎందుకైనా మంచిది, దాని అవసరమైన ఫంక్షన్లో కట్టుకోవచ్చు, వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నాడు శివమూర్తి. రూపవతి చురచురా చూసి బయటకు నడిచింది. నాకు ఆ రోజే తెలిసింది, శివమూర్తి రూపవతితో సమస్యలు ఎదుర్కోబోతున్నాడని. తర్వాత 4 ఏళ్ల వరకు వాడిని కలవలేదు. ఫోను అరుదుగా చేసి ముక్తసరిగా మాట్లాడేవాడు. ఒకసారి డిపార్ట్మెంట్ పని మీద నేను కలకత్తా వెళ్ళినప్పుడు కలిశాను. ఫోన్ చేసి చెప్పడంతో రైల్వే స్టేషన్కి వచ్చాడు. శివమూర్తిని చూశాక చాలా కాలం తర్వాత కలిసిన ఆనందం నాకు కలగలేదు. మొహంలో కళ తగ్గింది. చెల్లెమ్మ ఎలా ఉందని వందన గురించి అడిగి ముభావంగా నవ్వాడు. మూర్తి, నీలో చాలా మార్పు కనిపిస్తుంది, ఎందుకలా ఉన్నావు? బాధపడుతూ అడిగాను. ఏళ్ల తర్వాత కలిసి అదేం పలకరింపురా, మార్పులు చేర్పులు లేని జీవితం ఉండదు, వెళ్దాం రా అని నా లగేజీ అందుకుని స్టేషన్ బయటకు దారితీశాడు. మేం వేచి ఉన్న చోటుకి ట్యాక్సీ వచ్చింది. ప్లాట్ఫారం మీదకు ట్రైన్ వచ్చిందంటే ట్యాక్సీలు దొరకటం కష్టం, ఎందుకైనా మంచిదని ముందే బుక్ చేశాను, లగేజీని డిక్కీలో పెడుతూ అన్న మూర్తిని చూసి రాకూడని నవ్వే వచ్చింది నాకు. ట్యాక్సీ వెళ్ళి ఓ హోటల్ ముందు ఆగటంతో మూర్తి ఇంటికి తీసుకువెళ్ళడం లేదని నాకు అర్థమైంది. ఎందుకైనా మంచిదని రూమ్ బుక్ చేశాను అన్నాడు. మనసులో బాధ మొహంలో కనిపిస్తోంది. వాడికి కష్టంగా ఏదీ అనకూడదనుకున్నాను. అదే నేను అనుకున్నాను, నీకెందుకు ఇబ్బంది, నాకు 4 రోజులు ఒంటరిగా గడపాలనుంది. అది బాగుంది, కొద్ది రోజులు ఏకాంతం ప్రశాంతతనిస్తుంది అన్నాడు హోటల్ మెట్లెక్కుతూ. కలకత్తా వెళ్ళిన 2 రోజుల తర్వాత కానీ శివమూర్తి ఇంటికి వెళ్ళడం కుదరలేదు. 3 పడగ్గదులు, పెద్ద హాలు, ఇండిపెండెంట్ ఇల్లు, ఖరీదైన సోఫాలు, అందమైన డోర్ కర్టెన్లు, ఇతర అలంకరణల్లో లగ్జరీ తాండవిస్తుంది. చూస్తుంటే మూర్తి జీతం ఇంటి నిర్వహణకే సరిపోదు. వందన చేసి పంపించిన స్వీట్లు ఇచ్చి రూపవతిని పలకరించాను. శ్రమపడి తెచ్చారు, ఇక్కడ కలకత్తా రసగుల్లాలు ఫేమస్ అన్నదామె. రూపవతిలో మార్పు లేదు. అవునరా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు, అక్కడ దొరకవు అన్నాడు శివమూర్తి. భర్త మాటకు లేని నవ్వు తెచ్చిపెట్టుకుని దేవకీ అని పిలిచింది. ఎవరన్నట్లు చూశాను. మా వంట మనిషి, బెంగాలు వంటకాలు బాగా చేస్తుంది. మూర్తి చెప్పిన దానికి తాహతుకి మించిన పోకడా అనుకున్నాను. దేవకి కాఫీ కప్పుల ట్రే పట్టుకుని వచ్చింది. ఆమెను చూసి నిర్ఘాంతపోయాను. నెమలికన్ను బోర్డర్ పట్టుచీర కట్టుకుంది. వందన పెట్టిన చీర రూపవతి వంట మనిషికి ఇచ్చింది. ముళ్ళు విరిగి మనసు చివుక్కుమంది. అవమానం రేపిన ఉద్రేకంతో నా మొహం ఎర్రబడింది. శివమూర్తికి ఇదేం పట్టినట్టు లేదు. కాఫీ చేదుగా అనిపించి టీపాయ్ మీద పెట్టేశాను. మొబైల్ రింగ్ అవటంతో రూపవతి లోపలికి వెళ్ళింది. నాకు ముళ్ళ మీద కూర్చున్నట్లుంది. అమ్మ ఎలా ఉన్నారు? ఆమెను చూసి వెళ్ళిపోవాలని లేచాను. రా చూద్దువుగాని అని మూర్తి నన్ను కాంపౌండ్లో ఓ మూలనున్న గదికి తీసుకువెళ్ళాడు. అది పని మనిషి ఉండటానికి కట్టినదని తెలుస్తోంది. గదిలోపలికి వెళ్ళాను. మూర్తి తల్లి పడుకుని నిద్రపోతుంది. చిక్కి శల్యమైన శరీరంలో ఆమె రూపురేఖలు చెరిగిపోయాయి.
పని మనిషిలా ఉంది. అంతవరకు అక్కడున్న స్త్రీ మమ్మల్ని చూసి బయటకు వెళ్ళిపోయింది. అమ్మకి క్షయం ముదిరిపోయింది. ఇంటికి నలుగురు వచ్చిపోతుంటారు. ఎందుకైనా మంచిదని మూర్తి సంజాయిషికి నా మనసు విలవిలలాడింది. పగలు పని మనిషి చూసుకుంటుంది. రాత్రిళ్ళు అమ్మ దగ్గర ఉండగలుగుతున్నాను. ఎందుకైనా మంచిది, ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఈ మాత్రం సేవ నాకు దక్కకపోతే నా నేరానికి శిక్ష తప్పదు. శివమూర్తి మౌనంగా ఏడుస్తున్నాడు. నా గుండె బరువైంది. ఎందుకురా బాధపడతావు? నువ్వున్నావుగా, అమ్మ త్వరగా కోలుకుంటుంది అనునయంగా అని అక్కడి నుంచి బయటకు వచ్చి నేరుగా హోటల్ రూమ్కి వెళ్ళిపోయాను. తర్వాత విశాఖపట్నం వచ్చేసిన కొన్నేళ్లకు శివమూర్తి గురించి చాలా విషయాలు తెలిసాయి. కలకత్తా నుంచి బదిలీ మీద డాక్యార్డు వచ్చిన స్నేహితుడు చెప్పాడు. కానీ శివమూర్తి ఫోన్ అయినా చేయలేదు. శివమూర్తి ఉద్యోగానికి రాజీనామా చేసి సింగపూర్ వెళ్ళిపోయాడు. లక్షల్లో జీతం వచ్చే జాబులో చేరాడు. వాడక్కడ ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. వార్త తెలిసి ఇంటికి వచ్చాడు. కానీ తల్లి శవం అనాథాశ్రమంలో ఉంది. భర్త సింగపూర్ వెళ్ళాక రూపవతి అత్తగారిని అనాథాశ్రమంలో పడేసింది. ఆ విషయం శివమూర్తికి తెలీదు. తల్లి అనాథగా చనిపోయిన దీనస్థితికి వాడు తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక, తల్లికి జరిగిన అవమానాన్ని భరించలేక రూపవతిని క్షమించలేకపోయాడు. భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెరిగి విడాకులు తీసుకున్నారు. అమ్మాయి వసుధకి పెళ్లి ముహూర్తం 3 నెలల తరువాత కుదిరింది. రాఘవ మగపెళ్లి వారితో జరుపుతున్న సంప్రదింపులు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వందనకు చెబుతున్నాడు. శ్రీమతి పెళ్లి పనులకు హడావుడి పడుతుంది. నాకు డబ్బు విషయంలో బెంగ రోజురోజుకి పెరుగుతోంది. ఎన్నిదారులు ప్రయత్నించినా ప్రావిడెంట్ ఫండ్ తప్ప ఇతర అవకాశాలు కనబడలేదు. ఉంటున్న అపార్ట్మెంట్ మీద అప్పు చేయాలన్నా కుదరదు. దాని మీద బ్యాంక్ ఈఎంఐలు ఇంకా కడుతున్నాను. ఆదివారం ఉదయం పేపర్ చదువుతున్నాను. వందన కాఫీ ఇచ్చి సందేహిస్తూ నిలబడింది. విషయం ఏమన్నట్టు చూశాను. రాఘవ ఫోన్ చేశాడు. ముహూర్తానికి 2 నెలల ముందే డబ్బు పంపమని వియ్యంకుడు చెప్పమన్నాడట. వరుడు బట్టలు, లాంఛనాలు, పట్టుచీరలు అన్నీ వాళ్లే కొనుక్కుంటారట. అలాగే, వారం రోజుల్లో పిఎఫ్ లోను అందుతోంది అన్నాను ముక్తసరిగా. మరి పెళ్ళు ఖర్చులవి అని వందన ప్రశ్నార్థకంగా చూసింది. ప్రయత్నం తప్ప ఏర్పాటు కాలేదు. ఏం చేయను చెప్పు విసుగ్గా అన్నాను. పోనీ బావగారిని అడిగి చూడకూడదు? వచ్చి నా పక్కన కూర్చుంటూ అంది. నాకు తెలుసు, అన్నగారికి అభిమానం ఉన్న వదినగారు పడనీయరని. ఎందుకు కూడదు అంటే అవుననరు, కాదని అనరు. నా జీతం, ఓవర్ టైము, పెరిగిన జీతాల ఎరియర్సు వివరాలన్నీ అడుగుతారు. సంపాదిస్తున్నది ఏం చేస్తున్నావన్న మందలింపుగా. పోనీ మీ చెల్లెమ్మనే అడగండి. 2 కొడుకులు సెటిల్ అయ్యారు. ఆ మాత్రం సర్దుబాటు చేయలేదంటారా? చెల్లాయి మనసు నొప్పించడం తప్ప జరగని పని. వందన అనవసరంగా చికాకు కలిగిస్తుందనుకున్నాను. అన్నీ తెలిసి ఎందుకలా మాట్లాడతావు? మా బావ సంగతి నీకు తెలుసుగా. 25 ఏళ్లు పైబడినా పెళ్లినాటి పెట్టిపోతలు తక్కువయ్యాయని ఇప్పటికీ అలకలకు పోతుంటాడు. అడిగి అవమానపడ్డం తప్ప అయ్యే పని కాదు చిరాకు పడుతూ అన్నాను. వందన నొచ్చుకుని నేను కాఫీ తాగే వరకు ఏం మాట్లాడలేదు. డబ్బు విషయంలో తను దిగులు పడుతోందని ఆమె మొహంలో కనిపిస్తోంది. అదుపు తప్పి నొప్పించాననిపించింది. అనవసరంగా దిగులు పడకు, సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుందిలే అన్నాను సముదాయింపుగా. ఈరోజు ఆదివారం, అబ్బాయి మీకు ఫోన్ చేస్తాడు. వాడి దగ్గర కదిపి చూడండి. ఆశ్చర్యపడుతూ చూశాను. వందన కొడుకు నడగమని ప్రతిపాదిస్తుంది అనుకోలేదు. ఎందుకలా చూస్తారు? కన్న కొడుకు దగ్గర అభిమానం దేనికి? కోడలు ఉద్యోగం చేస్తుంది.
ఇద్దరి సంపాదనతో ఆ మాత్రం చేయూతనివ్వలేరా అన్నదే కానీ వందన మనసులోని బాధని ఆమె మొహమే చెబుతోంది. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని, పైగా కులం కాని పిల్లనని కొడుకుని పరుషంగా నిందించింది. అది తల్లి ప్రేమలోని బాధని అబ్బాయి అర్థం చేసుకోక అమ్మతో మాట్లాడడమే మానేశాడు. నాకు మాత్రం ప్రతి ఆదివారం ఫోన్ చేస్తుంటాడు. వాడు అమ్మ కూచి కదా, కొడుకుని నీవే అడగరాదు? వందన నిర్లిప్తంగా నవ్వింది. అన్నీ సమకూర్చి పెట్టే వరకు వాడు అమ్మ కూచి. ఇప్పుడు నా అక్కరే ముందు వాడికి. నా మాట పడలేనంత పెద్దవాడైపోయాడు. తల్లిని కదా, కడుపులో దుఃఖంతో అన్నాను. మాటలు కాదు, నా ముఖం చూడ్డానికే ఇష్టపడడం లేదు. ఎలా అడగను చెప్పండి? ఉగ్గపట్టిన దుఃఖాన్ని వందన దాచుకోలేక ఏడుస్తూ నా భుజం మీద వాలిపోయింది. సముదాయిస్తూ దగ్గరగా తీసుకున్నాను. అబ్బాయి ఫోన్ చేసి ఎలా ఉన్నారని పలకరిస్తాడు తప్ప మీకేమైనా కావాలా అని వాడింతవరకు అడగలేదు. అపార్ట్మెంట్ కొన్నాడు కదా, ఈఎంఐలు భారంగా ఉందంటూ చెబుతాడు. ఇక వాడినేమడగను? అలా ఇద్దరము సర్ది చెప్పుకుని ఊరట చెందాం. కాసేపటికి నా మొబైల్ రింగ్ అవటంతో తేరుకొని చూశాను. కొత్త నంబరు. ఎవరో అర్థం కాలేదు. రిసీవ్ చేసుకున్నాను. అంకుల్, వరప్రసాద్ని మాట్లాడుతున్నాను. శివమూర్తి గారి అబ్బాయిని. శివమూర్తి పేరు విని తుళ్ళిపడ్డాను. కొడుకు చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుతున్నాడని తెలుసు. పెద్దవాడయ్యుంటాడు. ఎప్పుడూ చూడలేదు. చెప్పు బాబు, నాన్న ఎలా ఉన్నాడు? ఆతృతగా అడిగాను. ఎప్పుడూ లేనిది కొడుకు ఫోన్ చేశాడు. మూర్తి విషయంలో ఆందోళన కలిగింది. బావున్నారు. నేను వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు వస్తున్నాను. మిమ్మల్ని కలవాలి. అభ్యంతరం లేదు కదా? వినయంగా అడిగాడు. తప్పకుండా. అందుకు పర్మిషన్ ఎందుకు? వరప్రసాద్ రాక ఎందుకోనని ఆలోచిస్తూ అన్నాను. ఎందుకైనా మంచిది, మీ వీలు తెలుసుకుందామని ముందుగా ఫోన్ చేశాను. తండ్రిలాగే ఎందుకైనా మంచిదన్నాడు. మంచిది బాబు, నీకోసం ఎదురు చూస్తుంటాను. సరే అంకుల్, ఉంటాను. వరప్రసాద్ కాల్ కట్ చేశాడు. అంతవరకు విషయం అర్థం కాక వందన విస్మయంగా చూస్తుంది. శివమూర్తి కొడుకు వరప్రసాద్ వచ్చే ఆదివారం మన ఇంటికి వస్తాడట. ఎందుకట? ఈ మధ్య శివమూర్తి ఫోన్ చేస్తున్నట్టు లేదు? వందన సందేహపడుతూ అంది. అదే నాకు అర్థం కావటం లేదు. నాన్న బాగున్నారంటాడు. వివరం చెప్పకుండా నన్ను కలవాలని చెప్పాడు. సరే రానీయండి, వచ్చాక తెలుస్తుందిగా. శ్రీమతి మాటకు నేను అవుననుకున్నాను. కాకపోతే వరప్రసాద్ రాక నా ఆలోచనకే అందడం లేదు. రాబోయే ఆదివారం కోసం ముళ్ల మీద కూర్చుని ఎదురు చూశాను. ఆదివారం ఉదయమే లేచి తయారై 10 గంటలు సమయం కోసం వేచి కూర్చున్నాను. ఉత్కంఠతతో రాత్రంతా కలత నిద్ర పట్టింది. 9 కావస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. అప్పుడే వచ్చాడా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసేశాను. ఎదురుగా ఉన్న యువకుడిని చూసి విస్మయం చెందాను. రైల్వే స్టేషన్లో ఇడ్లీ బండివాడి దగ్గర పేపరు ప్లేట్ల కోసం వాదులాడింది అతడే. నమస్తే అంకుల్, నేను వరప్రసాద్, శివమూర్తి గారి అబ్బాయిని. అతడి పరిచయ వాక్యాలతో తేరుకొన్నాను. రైల్వే స్టేషన్లో చూసిన విషయం వరప్రసాద్కి గుర్తున్నట్లు లేదు. రా బాబు లోపలికి, నీకోసమే ఎదురు చూస్తున్నాను ఆహ్వానిస్తూ అన్నాను. అవునా, సారీ అంకుల్, 10 గంటలకు వస్తానన్నాను. ఎందుకైనా మంచిది గంట ముందే వచ్చాను. ఆదివారం కదా, పనులు మీకు ఉంటాయి. వరప్రసాద్ సోఫా మీద కూర్చుంటూ అన్నాడు. శివమూర్తి పోలికలు అతడిలో స్పష్టమయ్యాయి. మాట తీరు తండ్రిదేననుకున్నాను. మంచి పని చేశావు, కొంత నా ఆరాటం తగ్గింది. వందన మంచినీళ్లతో పాటు కాఫీ తీసుకువచ్చి టీపాయ్ మీద ఉంచింది. నిన్ను చూస్తుంటే మీ నాన్నగారే గుర్తుకొస్తున్నారు. బావున్నావా బాబూ? అంతకన్నా మరే వివరాలు మాట్లాడవద్దని వందనకు ముందే చెప్పాను. వరప్రసాద్ ఏ పని మీద వచ్చాడో తెలిస్తే శివమూర్తి వివరాలు వెల్లడవుతాయని నా ఆలోచన.
వందన పలకరింపుకి వరప్రసాద్ చిరునవ్వుతో తల పంకించి జవాబిచ్చాడు. శ్రీమతి లోపలికి వెళ్ళిపోయింది. వరప్రసాద్ కాఫీ అయ్యే వరకు నేను మాట్లాడలేదు. నాన్నగారు మీకు అందజేయమని ఉత్తరంతో పాటు కవర్ ఇచ్చారు. అందులో సైటు డాక్యుమెంట్ ఉందని చెప్పారు అని వరప్రసాద్ వాటిని నాకిచ్చాడు. నేను విస్మయంగా చూశాను. నాకు అయోమయంగా ఉంది. వాడెందుకు రాలేదు? ఎలా ఉన్నాడు? ఆతృతగా అడిగాను. తెలీదు. నేను తుళ్ళిపడి చూశాను. అంటే? ఎక్కడున్నారో తెలీదు. సంవత్సరం క్రితం ఇండస్ట్రీని నాకు అప్పగించి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ప్రసాద్ గొంతు జీరపోయింది. మనసు చెలించిన నాకు కొద్ది క్షణాలు ఊపిరి నిలిచినట్లయింది. మీ అమ్మ ఏం చేస్తున్నారు? భార్యాభర్తలు విడిపోయారని తెలుసు. కానీ శివమూర్తి ఇల్లు విడిచి వెళ్ళిపోవటంలో రూపవతి పాత్ర ఉండే ఉంటుందని అడిగాను. అమ్మ తాతయ్య దగ్గర ఉంటుంది. నా పెళ్ళికి వచ్చింది. నాన్నగారు ఉండిపోమని అడిగారు. కానీ అమ్మకి ఇష్టం లేదు. ఆమె వెళ్ళిపోయాక నాన్న చాలా వ్యధ చెందారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి ఏడవటం చూసే దురదృష్టం ఏ కొడుక్కి రాకూడదు. ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుని పక్కకు తిరిగిపోయాడు. నేను ఉద్వేగంతో ఉత్తరం తెరిచాను. సదా మీ క్షేమాన్ని ఆశిస్తూ అని మొదలుపెట్టి క్లుప్తంగా రాశాడు. రూపవతికి విడాకుల భరణంతో పాటు తండ్రి అండా ఆస్తి దక్కాయి. అబ్బాయి వరప్రసాద్కి ఇండస్ట్రీ ఇచ్చాను. చిన్నది కాదు, 50 మంది కార్మికులతో పాటు వారి కుటుంబాల్ని నిలబెట్టిన సంస్థ. నా గురించి బెంగ లేదు, బాధ అంతకన్నా లేదు. కానీ మనసులో మిగిలింది ఒక్కటే, తీరని దుఃఖం, ఆగని రంపపు కోత. అమ్మకేమీ ఇవ్వలేకపోయాను. నా సేవ, గౌరవం ఏవీ ఆమెకు దక్కలేదు. అయినా అమ్మ నన్ను క్షమిస్తుంది. మాతృమూర్తి కదా. ఎందుకైనా మంచిది, ఇంకా బతకాలనుంది. నా ఉపయోగం ఎవరికైనా ఉంటుంది. అదే ఆత్మవిశ్వాసం, ధైర్యం. మనిద్దరం కలిసి ఇంటి స్థలం కొన్న సంగతి మర్చినట్టున్నావు. వైజాగ్ మహానగరం అయింది. ఇప్పుడు ఆ సైటు మార్కెట్ విలువ 1 కోటి ఉండవచ్చు. దాని డాక్యుమెంట్తో పాటు స్థలం అమ్మడానికి వీలుగా నా పవర్ ఆఫ్ అటార్నీ పంపుతున్నాను. స్థలం అమ్మిన దాంట్లో సగం వాటా డబ్బు నీది. మిగిలినది 2 భాగాలు చేసి ఒకటి అబ్బాయి వరప్రసాద్కి ఇవ్వు. చివరి భాగం డబ్బుని పెదవాల్తేరులో ఉన్న వృద్ధాశ్రమానికి విరాళంగా అందజేయవలెను. నేను తిరిగి వస్తే ఆశ్రమం నీడ దొరుకుతుంది. ఉత్తరం చదవటం ముగించి ఉద్వేగంతో చలించాను. నా కళ్ళల్లో కన్నీళ్లు చూసి అప్పుడే వచ్చిన వందన కలవరపడుతుంటే ఉత్తరాన్ని ఆమెకిచ్చాను. నేవల్ డాక్యార్డ్లో ఉద్యోగంలో చేరిన 2వ ఏడాది అనుకుంటాను. శివమూర్తి 500 గజాల స్థలం కొని మా ఇద్దరి పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో కూర్మన్నపాలెంలో స్థలం అంటే నేను ఇష్టపడలేదు. పైగా నా దగ్గర డబ్బు లేదు. కానీ ఎందుకైనా మంచిది అని నన్ను ఒప్పించి నా వాటా డబ్బుని వాడే ఇచ్చాడు. తర్వాత వాయిదాల పద్ధతిలో అప్పు తీర్చాను. ఆ స్థలం కొనడానికి అమ్మ చేతిగాజులు అమ్మిన సంగతి అప్పుడు చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు శివమూర్తి గుర్తు చేసే వరకు ఆ స్థలం విషయం నా జ్ఞాపకంలో లేకపోవటం చిత్రంగానే ఉంది. వరప్రసాద్ తడికళ్లతో బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. చినుకుల సవ్వడి లయగా సంగీతమై వినిపిస్తోంది. ఉత్తరం చదివిన వందన కళ్ళల్లో కన్నీళ్లు నిలువలేదు. ఉద్వేగం నుంచి వస్తున్న ఆమె వెక్కిళ్ల సడి చినుకుల సంగీతంతో లయిస్తోంది. వ్యధాభరిత ఉద్రేకంలో శివమూర్తి రూపం కరిగి నా మనసులో చెలించి చరిస్తుంది. కన్నీళ్లు చంచలమవుతున్న కళ్ళల్లోనే కుదురుకొని జారలేక నిలిచిపోయాయి. ఎందుకైనా మంచిది, కరగని జ్ఞాపకానికి చెరగని తడి కావాలని. అదండి ఈ వారం కథ. శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి ఎందుకైనా మంచిది.
ఈ కథ సుమారు 2 ఏళ్ల క్రితం రచింపబడిందని వారి ద్వారా తెలిసినది. ఇంత మంచి కథను రాసి మీకందరికీ వినిపించాలనే కుతూహలంతో వారి అనుమతించగా ఈ శ్రవణం మీకు నచ్చుతుందని, మీ అభిప్రాయాన్ని ఉచితంగా తోస్తే తెలియజేస్తారని ఇంత మంచి కథను రాసిన వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి అభినందనలతోనూ, చదవమన్నందుకు కృతజ్ఞతలతోనూ